खुशामदीद मोहतरम नासरीन, आप तमाम का Z9 उर्दू न्यूज़ में खैर मकदम है। पेट बशीराबाद पुलिस ने एक अहम वारदात को हल करते हुए 4 लाख रुपए की डकैती के मामले को सुलझा लिया। यह वाकया 11 जून की रात कोम्पली इलाके में उस वक्त पेश आई जब एक किराना शॉप बंद की जा रही थी। दुकानदार साई बाबा की शिकायत पर पुलिस ने फौरी तौर पर मुकदमा दर्ज किया था। इब्तदाई तफ्तीश में यह पता चला कि डकैती के मुल्जिमान ऐशो इशरत के आदी नौजवान हैं जो कि आसान तरीके से जायद पैसा कमाने के इरादे से ये वारदात की मनसूबाबंदी कर रहे हैं। डकैती से कबल मुल्जिमान ने राखी भी की। पेट बशीराबाद पुलिस ने CCTV फुटेज की मदद से चारों मुल्जिमान की शिनाख्त की जो कि रियासत राजस्थान से ताल्लुक़ रखते हैं। गिरफ्तार अफराद की शिनाख्त महेंद्र खान, रुस्तम खान, राहुल खान और दीपक अशोक पवार के तौर पर की गई है। तफ्तीश में इंकशाफ हुआ है कि ये अफराद किराना शॉप्स को माल सप्लाई करने वाली कंपनियों में काम करते थे, जिसके बहाने वो मुकामात की मालूमात हासिल कर रहे थे। पुलिस ने मुल्जिमान को गिरफ्तार करते हुए रिमांड पर जेल मुंतकिल कर दिया और मजीद तफ्तीश भी जारी है। पेश है Z9 उर्दू न्यूज़ की यह खुसूसी रिपोर्ट। इसी तरह की मजीद ताज़ा तरीन खबरों से जुड़े रहने के लिए चैनल को ज़रूर फॉलो करें। గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. ఈ నెల 11వ తారీఖున రాత్రి 10:36 సమయంలో కొంపల్లిలో సాయిబాబా అనే వ్యక్తి కిరాణా షాప్ బంద్ చేసుకొని ఇంటికి పోదాం అనుకున్న సమయంలో ఒక వ్యక్తి హెల్మెట్ పెట్టుకొని వచ్చి ఆయన్ను ఒక బొమ్మ పిస్టల్ లాంటిది చూపించి బెదిరించి బ్యాగ్ లాక్కొని వెళ్ళిపోయాడు. ఇమ్మీడియట్లీ మాకు డైల్ 100 కాల్ వచ్చింది. ఇమ్మీడియట్లీ ఆఫీసర్లు మా డీసీపీ సార్తో సహా, కోటిరెడ్డి సార్ డీసీపీ సార్తో సహా అందరం విజిట్ చేశాము. అక్కడ 4 లక్షల రూపాయలు క్యాష్ బలవంతంగా లాక్కొని పోయినారు బ్యాగ్తో సహా అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ పైన డీసీపీ గారు 4 ఇన్స్పెక్టర్లతో ఒక స్పెషల్ టీం ఫామ్ చేశారు. SOT వాళ్ళు, క్రైము, CCS, లోకల్ పోలీసులు అందరితో ఫామ్ చేసి వర్కౌట్ చేయడం స్టార్ట్ అయింది. దగ్గరలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు, టెక్నికల్ సపోర్టు అవన్నీ చూసుకుంటూ పోతే వీళ్ళు దగ్గరలో ఒక కిరాణా షాప్లో ఒక ఫోటో వచ్చింది. ఆ ఫోటో ఆధారంగా వర్కౌట్ చేసుకుంటూ పోతే 4 నేరస్తులు దొరికారు. ఈ 4 నేరస్తులు రాజస్థాన్కు సంబంధించిన వాళ్ళు. వీళ్ళల్లో ఒకరు మహేందర్ ఖాన్, ఇతను రాజస్థాన్ జాలోర్ డిస్టిక్ నుంచి వచ్చాడు. ఈయన హైదరాబాదులో కిరాణా షాపుల దగ్గర మెటీరియల్ సప్లై చేసుకుంటూ ఉంటారు. ఇతను రాజస్థాన్ నుంచి రాహుల్ ఖాన్, రుస్తుమ్ ఖాన్ అనే ఫ్రెండ్స్ను కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇతనితో పాటు పని చేయించేవాడు. వీళ్లకు ఈ కిరాణా సప్లై చేసే సమయంలో దీపక్ అశోక్ పవార్ అనే వ్యక్తి పరిచయమైనాడు. ఈ 4 గత 2 సంవత్సరాల నుంచి ఒకరికొకరు ఫ్రెండ్షిప్గా ఉంటూ వీళ్ళు ఏదైనా పెద్ద నేరం చేసి ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో మాట్లాడుకున్నారు. ఈ సాయిబాబా అనే ఇతన్ని టార్గెట్ పెట్టుకున్నారు. ఈయన ప్రతిరోజు రాత్రి 10:30కు వచ్చిన కిరాణా షాపులో వచ్చిన డబ్బులన్నీ తీసుకొని పోతాడు. మనం ఆయన ఈజీగా టార్గెట్ చేయొచ్చని బ్రీఫ్ చేశాడు. ఆ విధంగా 4 2 మోటార్ సైకిళ్ల పైన వచ్చారు. ఇద్దరు ముందు వెయిటింగ్లో ఉండగా ఒకతను మోటార్ సైకిల్ ఆన్లో పెట్టుకున్నాడు. ఎప్పుడైతే ఈయన బ్యాగు టేబుల్ పైన పెట్టి లైట్లు ఆఫ్ చేస్తున్నాడో రెడీ అయినాడన్న ఉద్దేశంతో వచ్చి పిస్తల్ లాంటిది చూపించి బెదిరించి తీసుకొని పారిపోయాడు. అదే సమయంలో వాళ్ళ వర్కర్ పర్వేష్ అనే వ్యక్తి నడుం పట్టుకొని అతన్ని ఆపడానికి ట్రై చేశాడు, కానీ ఇతను బలంగా ఉండి తోసి పారిపోయాడు. అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మీ దగ్గర పనిచేసే వర్కర్లకు, మీ షాపుల్లో పనిచేసే వాళ్ళు, ఇళ్లల్లో పనిచేసే వాళ్ళను దగ్గరలో ఉన్న లోకల్ పోలీసుల సహాయంతో వాళ్ళ యొక్క పూర్వ చరిత్ర, గత చరిత్రను తెలుపుకొని ఆ గత చరిత్ర ఆధారంగా ఇళ్లల్లో పనికి పెట్టుకుంటే మీకు సేఫ్టీ ఉంటుందని మనవి. అలానే ప్రతిరోజు ఒకటే సమయానికి డబ్బులు తీసుకొని ఇంటికి పోకుండా ఎప్పుడు వచ్చిన డబ్బులనప్పుడు బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడము, లాకర్లో పెట్టుకోవడము చేసుకుంటే బాగుంటుందని మనవి. వీళ్ళకు గత చరిత్ర ఏం లేదు. ఫింగర్ ప్రింట్స్ అన్నీ వెరిఫై చేశాము. ఇప్పటి వరకు పాత కేసులు ఏమి లేవు. ఇప్పుడు 71,180 రూపాయలు రికవరీ అయింది. 4 మొబైల్ ఫోన్స్, ఒక లైటర్ పిస్టల్, 2 యాక్టివా బైకులు రికవర్ అయినాయి. ఈ దొంగతనం చేసిన డబ్బులతోనే ఒక సెల్ ఫోన్ కొన్నారు.
వీళ్ళు ఇంకా కొన్ని వస్తువులు కొన్నారు. పోలీస్ కస్టడీకి తీసుకొని ఇవి ఏమేమి కొన్నారనేది రికవర్ చేస్తాం. ఈ పిస్తలు